ఇకమేక విధాన వైఫల్యం వల్లే దేశంలో ఆర్థిక సంక్షోభం అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఏడాదిలోపు మోదీ సర్కార్ పతనం అవుతుందని జోస్యం చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, ఏడాదిలోపు మోదీ సర్కార్ పతనం? రాహుల్ విధాన వైఫల్యంతో ఆర్థిక సంక్షోభం వస్తున్నది నిజం, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మనం అనేక ఉదాహరణలు కూడా చెప్పాము. మీకు డాలర్ బలపడినప్పుడు రూపాయి పడిపోయింది. ఈసారి 2026లో అర్థం చేసుకోవచ్చు. కానీ 2025లో డాలర్ 10% పడిపోయింది, రూపాయి కూడా 11% పడిపోయింది. దీనికి ఆన్సర్ లేదు. ఇవాళ ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ రూపీ, ఆన్సర్ లేదు. ఫారిన్ ఇన్వెస్టర్ అసలు ఇండియన్ ఎకానమీని నమ్మడమే లేదు, వెళ్ళిపోతున్నారు. మీకు నెట్ ఎఫ్డిఐ ఫ్లాట్ ఉంది, మీకు నెట్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. పెద్ద ఎత్తున భారతదేశాన్ని వదిలి ఇన్వెస్టర్లు వెళ్ళిపోతున్నారు, ఫారిన్ ఇన్వెస్టర్స్. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఇండియాలో పెట్టుబడి పెట్టకుండా ఇండియన్ కార్పొరేట్స్ కూడా ఇండియన్ ఎకానమీ పైన కాన్ఫిడెన్స్ లేక విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు. మీకు ఆయిల్ ఇంపోర్ట్ డిపెండెన్సీ 2014లో 77.6% ఉంటే ఇప్పుడు 88.6% అయింది. సో మీరు ఏ రకంగా చూసినా క్లియర్. చైనా బాయ్కాట్ చైనా అని అంతా రావుడు చేసి ఇవాళ చైనాతో ఐ థింక్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ $116 బిలియన్ అనుకుంటా డెఫిసిట్. చైనాతో ట్రేడ్ డెఫిసిట్ హిస్టారికల్లీ హై లెవెల్ ఉంది. మరి చెప్పింది ఏంటి? బాయ్కాట్ చైనా వస్తువులు బహిష్కరించండి అని చెప్పారు. ట్రేడ్ డెఫిసిట్ $40 బిలియన్ పెరిగింది ఈ మధ్య కాలంలోనే. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీకు గణనీయంగా పెరుగుతోంది. సో ఏ ఇండికేటర్ తీసుకున్నా ప్రభుత్వ విధానపరమైన వైఫల్యం స్పష్టంగా కనబడుతుంది. అయితే దీనితో ప్రభుత్వాలు పడిపోతాయా అనేది క్వశ్చన్. ప్రభుత్వాలు పడిపోవాలంటే భారతీయ జనతా పార్టీకే 240 సీట్స్ ఉన్నాయి. అంటే బీజేపీ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత పెరిగి మిత్రపక్షాలు దూరం అయితే తప్ప ఈ ప్రభుత్వం పడిపోదు. నెంబర్స్ ఆర్ వెరీ క్లియర్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్డీఏ. అయితే పాసిబిలిటీ ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎకానమీ వీక్ అయి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోంది అనుకున్నప్పుడు మిత్రపక్షాలు దూరం జరగడం మొదలైతే. మీకు 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ఎందుకు దూరమైంది బీజేపీకి? పుల్వామా వచ్చిండకపోతే ఎన్డీఏ మళ్ళీ రాదు అనే అభిప్రాయానికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. అప్పటికి పుల్వామా జరగలేదు. అప్పటికి పుల్వామా జరగడం వల్ల మారిపోయింది మొత్తం పరిస్థితి. లేకపోతే లోక్నీతి సిఎస్డిఎస్ స్టడీ క్లియర్గా మోడీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత. 2024లోనా 240 వచ్చాయి, 2019లోనైతే 200 కన్నా ఎక్కువ రాకపోతే ఇంకంతకంటే తగ్గదు. నేను అప్పుడు టీడీపీ కూడా లేదు బీజేపీతోని. సో అందువల్ల మీకు క్లియర్గా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన కొద్దీ మిత్రపక్షాలు పక్కకు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ బిల్లు వీళ్ళు చెల్లించాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు బీజేపీ 8 కేంద్ర నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం 8 రూపీస్ పెంచింది పెట్రోల్ డీజిల్. ఎంత ఈ 15 రోజుల్లో. ఇప్పుడు ఈ బిల్లు చంద్రబాబు నాయుడు పాత్ర ఏమైనా ఉందా? ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఈ బిల్లు టీడీపీ కూడా చెల్లించాల్సిందే కదా ప్రజల వ్యతిరేకతకు. పోనీ ఏమన్నా ఈ మిత్రపక్షంగా మేము ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అని డిమార్కెట్ చేసుకుంటే బీజేపీకి జరిగే నష్టం టీడీపీకి జరగకుండా ఉంటుంది. ఆ పని టీడీపీ చేయడం లేదు. అంటే అంతకుముందేమో 2019-24 మధ్యలో పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా టీడీపీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చాయి, నిరసనలు జరిపాయి. చంద్రబాబు నాయుడు అప్పటి జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టాయి. ఏమైనా నువ్వు పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నావు, నీ వల్లే పెరుగుతున్నాయి. అప్పుడు కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. ఇప్పుడు జగన్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదు, ఓన్లీ టీడీపీని ప్రశ్నిస్తున్నాడు. అసలు విషయం ఏంటంటే ఇప్పుడైనా అది కేంద్ర ప్రభుత్వం పని వల్ల పెరుగుతున్నది. సో మీకు ఇప్పుడు ఎందుకు మరి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట మాట్లాడతలేడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు? అని మరి ప్రజలు చూస్తూ ఊరుకుంటున్నారు కదా. ఇంత భారీగా పెట్రోల్ ధరలు పెరిగి, డీజిల్ ధరలు పెరిగి, అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినప్పుడు ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకతకు మూల్యం ఒక్క బీజేపీ చెల్లిస్తుంది, ఆ టీడీపీ కూడా చెల్లించాల్సిందే కదా. ఇప్పుడు 2004 ఇప్పుడు కూడా మిత్రపక్షాలు లాభపడతాయి, నష్టపోతాయి కూడా. ప్రజల్లో అనుకూలత ఉంటే ఇద్దరు లాభపడతారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ఇద్దరు దెబ్బతింటారు. కొద్దిగా హెచ్చు తగ్గులు ఉండొచ్చేమో కానీ అందరూ దెబ్బతింటారు. సో మీకు డిఎన్కే అలయన్స్కి వ్యతిరేకంగా ప్రజలు డిఎన్కే నష్టపోయింది, కాంగ్రెస్ నష్టపోయింది, లెఫ్ట్ నష్టపోయింది, అందరూ నష్టపోయారు కదా. తరతమ తేడాలతో అందరూ నష్టపోయారు. అందువల్ల ఆ పరిస్థితి వస్తే మిత్రపక్షాలు ఆగవు. అప్పుడు ఏమైనా ప్రభుత్వం పడిపోవాలి. అంటే టీడీపీ జేడీయూలు మద్దతు ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం పడిపోదు. వాళ్ళిద్దరు కనుక మద్దతు ఉపసంహరించుకుంటే, అంటే ఎకనామిక్ క్రైసిస్ చాలా సివియర్ అయి
మీకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి ఇక తమ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదంగా ఉంటుంది బీజేపీతో మైత్రి అనుకుంటే వెళ్ళిపోతారు. అందుకే అదే 2019 ముందు వెళ్ళిపోయింది. పైకి ప్రత్యేక హోదా అని చెప్పినా, ధర్మపురాలు చెప్పినా అందరికీ తెలుసు కదా. అసలు కారణం ఏంటంటే ఎకానమీ విషయంలో మోడీ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అది ఎక్కడ తమను కాటు వేస్తుందో అని భావించి చంద్రబాబు నాయుడు ముందుగా వ్యూహకర్త కనుక పక్కకు జరిగాడు. కానీ చంద్రబాబు తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసి పుల్వామా చేసి మొత్తం పరిస్థితి మార్చేసి, అందువల్ల ఇప్పుడు కూడా రేపు ఆ పరిణామాలు జరగవన్న గ్యారంటీ లేదు కదా. అంటే నేను మళ్ళీ ఇప్పుడు కూటమిలో చిచ్చు పెడుతున్నానంట. నేను పెట్టాను 2019 కన్నా ముందు. ఇప్పుడు ఇది ఒక విచిత్రమైన వాదం. ఒక విశ్లేషణ చేస్తే కూటమిలో చిచ్చు పెడతారట. ఇప్పుడు నేను చెప్పాను అప్పుడు మోడీకి, బీజేపీ నుంచి మీరు బయటకు రండి, ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీతో ఉండకనే చెప్పాను. నేను అప్పుడు ఏం చెప్పాను, మీకు ఆల్రెడీ పాత వీడియోలు ఉంటాయి. అసలు మరి బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎందుకు కూడా కొట్టుకుంటున్నాడో తెలియదు అన్నాడు ఆ రోజుల్లో. మరి వాళ్ళు అప్పుడు నేను చెప్తేనే టీడీపీ బీజేపీ విడిపోయి కూటమిలో చిచ్చు పెట్టిన నాగేశ్వర్ విశ్లేషణ నిర్ణయించుకున్నాడా? మరి అప్పుడు మీరే వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో జరగచ్చు అంటే లేలే కూటమిలో చిచ్చు పెడతా అంటున్నారు. అల్టిమేట్ గా ప్రజల్లో అనుకూలత వ్యతిరేకతలను బట్టే రాజకీయ బంధాలు ఉంటాయి, వేరేది ఏమీ ఉండదు. అందువల్ల మీకు అప్పుడేమన్నా పడిపోవాలి సంకీర్ణ ప్రభుత్వం. కానీ ఇవన్నీ కూడా యాజ్ ఆఫ్ టుడే హైపోథెటికల్. నా అంచనా అయితే అలాంటి సంకేతాలకు కూడా లేవు. ఎన్డీఏ ఈజ్ స్ట్రాంగర్, ఎన్డీఏ ఈజ్ యునైటెడ్. కానీ పాసిబిలిటీస్ ఏంటి, ఒకవేళ రాహుల్ గాంధీ అన్నట్లు నిజంగానే ఏడాదిలో ప్రభుత్వం పడిపోవాలని జరిగితే, అంటే ఎకానమీ బాగా దెబ్బతిని క్రైసిస్ డీపన్ అయి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ముట్ట కట్టుకుంటే అప్పుడు ఆ ప్రజా వ్యతిరేకత బిల్లును మేమెందుకు కట్టాలని మిత్రపక్షాల పక్క జరిగితే అవుతుంది. లేకపోతే యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఇస్ వెరీ హైపోథెటికల్.